రష్యాకు బిగ్ షాక్ ఇచ్చింది యుక్రెయిన్. రష్యా ఆయిల్ రిఫైనరీని పేల్చేసింది యుక్రెయిన్. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగుతున్నాయి. రష్యన్ సైనికుల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంధనం తరలింపు జరుగుతూ ఉంటుంది. మిలిటరీ ఎయిర్ బేస్తో పాటు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై యుక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు రష్యా సమీపంలోకి 2 అమెరికన్ అణు జలంతర్గాములు వెళ్లిన సందర్భం. అమెరికా ఎంట్రీతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయిల్ రిఫైనరీ మీద దాడి జరిగింది. ఇది ఎంతంటే ఏకంగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించండి. నేను చెప్పే మాట బహుశా మీకు నమ్మశక్యం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే యుక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంది ఈ డ్రోన్లతో దాడి చేశామంటూ కూడా యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. 2 రష్యన్ ఆయిల్ రిఫైనరీస్ని పేల్చేశామంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. రాజన్ రిఫైనరీ 190 కిలోమీటర్లు, మాస్కోకి 193 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అంటే మాస్కోకి ఆగ్నేయంగా 193 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రష్యాకు సంబంధించి రష్యా రిఫైనరీస్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్. ఇది ఎంత తెలుసా దీని కెపాసిటీ? దీని ప్రాసెసింగ్ కెపాసిటీ ఏకంగా 3,40,000 బ్యారెళ్ళు. 3,40,000 బ్యారెళ్ళు అంటే అక్షరాల లీటర్లో చెప్పాలంటే 4,05,41,760 లీటర్లు. 4 కోట్ల పై చిలుకు 4 కోట్ల లీటర్ల ఆ పెట్రోల్ని తగలబెట్టేసింది ఈరోజు. ఒక్క మాటలో చెప్పాలంటే అంత పెట్రోల్ని తగలబెట్టేసింది ఈరోజు యుక్రెయిన్. ఆ రిఫైనరీ మీద ఈరోజు దాడులు చేసింది. సో ఈ నేపథ్యంలోని అది అంతా ఒక్కొక్క పర్ డేకి అక్కడ ప్రాసెసింగ్ జరిగేది. ఒక రోజుకి 4 కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్ ఇంధనం అక్కడ ఒక్కసారిగా జరిపిన దాడుల్లో. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ మిలిటరీ ఒకటే చెప్పుకొచ్చింది, 2 ఆయిల్ రిఫైనరీస్ని, దాంతోపాటు రష్యాకు సంబంధించిన మౌలిక వసతులని పేల్చేసామంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంటోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ పదం కాస్త అటు ఇటుగా పలకొచ్చు. ఎందుకంటే చాలా లెందియెస్ట్ వర్డ్ ఇది. నోవాకు చాలా చాలా పెద్ద పదం ఇది. నోవాకోవిష్ ఏదో ఉంది, దాని పేరు. సమారా రీజియన్లో ఉంది ఈ ప్లాంట్. దీంతో పాటు రాజన్ రిఫైనరీ, ఈ రెండింటినీ కూడా పేల్చేసినట్టు యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ చెప్పుకొచ్చారు ఒక ఫేస్బుక్ పోస్ట్లో. యుక్రెయిన్ డ్రోన్లు అక్కడికి వెళ్ళాయి, ఆ ఫ్యూయల్ డిపోకి వెళ్ళి వాటిని పేల్చేశాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు రష్యాకు సంబంధించి ఇది కీలకమైన స్థావరం, ఇది కీలకమైన ప్లేస్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. దాంతోపాటు ఇంకొన్ని అంశాలను ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. యుద్ధం జరిగినప్పటి నుంచి దీని మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీని నుంచి ఎందుకంటే ఆ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సైనిక అవసరాలకు ఇక్కడి నుంచి ఆ ఫ్యూయల్ని తరలిస్తున్న క్రమం, ఫ్యూయల్ని ఇక్కడి నుంచి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీరు చూస్తున్నారు ఆ దాడులు చేసిన అంశానికి సంబంధించి. ఆ మ్యాప్లో మీరు చూడొచ్చు, మాస్కోకి చాలా దగ్గరలో ఉన్నాయి ఇవి. 193 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆయిల్ రిఫైనరీ మీద ఈరోజు యుక్రెయిన్ దాడికి పాల్పడింది. బహుశా రష్యా మీద దాడికి ఇటు యుక్రెయిన్ సిద్ధం కాబోతోందా? మరి ముఖ్యంగా రష్యా ఇప్పుడు మరో ఇరాన్ కాబోతోందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీకు గుర్తుండుంటే అమెరికా ఇరాన్ మీద దాడికి దిగే కన్నా ముందు ఇజ్రాయిల్ని అడ్డు పెట్టుకొని ఏ స్థాయిలో అక్కడ దాడులకు దిగిందో మనం చూసాం.
ఈరోజు అటువంటి పరిణామక్రమాలు ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇరాన్కి సంబంధించి దాడులకు దిగే కన్నా ముందు అమెరికాకు సంబంధించిన అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు సముద్రంలో మాటు వేసిన పరిస్థితి, సముద్రంలో గస్తీకొచ్చిన పరిస్థితి. ఇక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కూడా ఆ వార్షిప్స్ని రష్యాకు తరలిస్తున్న సందర్భం అమెరికా. దాంతోపాటు తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది ఇప్పుడు యుక్రెయిన్, మరింత ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన దాడి, ఈ ఆయిల్ రిఫైనరీస్ మీద జరిగిన దాడి, ఇలా ఒక్కొక్క డాట్ని కరెక్ట్ చేస్తూ ఉంటే ఇరాన్ లాగా ఇప్పుడు యుక్రెయిన్కి సంబంధించి ఇరాన్ లాగా రష్యా కాబోతుందనే క్వశ్చన్ మార్క్కి దారితీస్తోంది. ఆ దృశ్యాలు చూడండి. ఈరోజు ఆయిల్ రిఫైనరీస్ మీద యుక్రెయిన్ దాడి చేయగల కెపాసిటీ యుక్రెయిన్కు ఉందా? వెనకాల ఎవరో ఒకరు సాయం చేసి ఉండాలి కదా. గతంలో ట్రక్తో డ్రోన్లను దాడి చేసిన క్రమం, అంటే ట్రక్లో డ్రోన్లను తీసుకువెళ్ళి రష్యాలోనే దాడి చేసిన యుక్రెయిన్. అప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఏదో సాయం అందించిందని ఒక చర్చ జరిగింది. దాన్ని పూర్తిగా మనం కొట్టిపారేలా మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే యుక్రెయిన్కి అంత సామర్థ్యం ఉందా అనేది అప్పుడు మొసాద్ పేరు వినిపించింది, అక్కడక్కడ చర్చలో కూడా నిలిచింది. బట్ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇక్కడ యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అంత సత్తా యుక్రెయిన్కి లేదు. తనకి ఆయుధ సంపత్తిని, ఆయుధ సామాగ్రిని వాటిని చేకూర్చుకున్న తర్వాత మాత్రమే దాడికి వెళ్ళగలదు. అందుకోసమే కదా అమెరికాతో కాలబేరానికి వెళ్ళిన సందర్భాన్ని చూసాం, పశ్చిమ దేశాలతో కాలబేరానికి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడేం జరుగుతోంది? పూర్తిగా అయితే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీస్కి సంబంధించి అక్కడ దాడులు జరగడంతో ఆ మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా మీరు చూడొచ్చు, కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ మంటలు కనిపించాయి. దాంతోపాటు ఆ ప్రాంతం అంతా పూర్తిగా నల్లటి పొగ ఆవరించేసింది. ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో వెంటనే రష్యా అప్రమత్తమైంది. యుక్రెయిన్ దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. గతంలో మనం చూసాం, రష్యాకు సంబంధించి ఎప్పుడైతే దాడికి పాల్పడిందో, అంటే యుక్రెయిన్ దాడి చేసింది కదా డ్రోన్లతో, ఆ తర్వాత ప్రతిదాడుల నేపథ్యంలో వందలాది డ్రోన్స్ని పంపించి అటాక్ చేసింది. అది కూడా చాలా రెగ్యులర్ ఇంటర్వల్స్లో పంపించి డ్రోన్లతో దాడి చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా అదే జరగబోతోందా? రష్యా ఇప్పుడు కూడా అదే చేయబోతుందా? చాలా తక్కువ సమయంలోని ఇటు యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగే అవకాశం ఉందా? ఒకవేళ అదే జరిగితే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ యుద్ధంలోకి ట్రంప్ ఎంట్రీ ఇస్తాడా అనే ప్రశ్న ఆర్టీవీ ముందుంచడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటా చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది. ఎస్ అంటూ దాదాపుగా 60 నుంచి 70% మంది అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదెందుకు? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి వెనకాల అమెరికా ఇజ్రాయెల్ని నడిపించినట్టుగా ఇక్కడ యుక్రెయిన్ రష్యా యుద్ధంలోకి యుక్రెయిన్ను వెనక నుండి అమెరికా నడిపిస్తుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ యుక్రెయిన్ ఇజ్రాయెల్తో పొంతన లేదు. వీళ్ళిద్దరికీ ఎక్కడ కూడా సారూప్యత అంతగా కనిపించదు. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ మీద ఎక్కడో ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో అసహనం వ్యక్తం చేసినప్పటికీ పబ్లిక్గా ఎప్పుడూ చెప్పలేదు. దట్టు యుక్రెయిన్కి అలాగే అమెరికాకు మధ్య చర్చ జరిగిన క్రమంలో, ట్రంప్కి అలాగే జెలెన్స్కీకి మధ్య చర్చ జరిగిన సందర్భంలో, భేటీ జరిగిన సందర్భంలో బహిరంగంగా వాళ్ళు కాస్త ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకున్న సందర్భం. సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అంటే ఇజ్రాయెల్కి మరి ముఖ్యంగా ట్రంప్కి నెతన్యాహుకి మధ్య లేదు. సో అక్కడెక్కడో ఒకవేళ ఇద్దరి మధ్య కాస్త కోస్త ప్రపంచాలు ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా కనిపించలేదు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్కి మధ్య మాత్రం కాస్త డిఫరెన్సెస్ అనేవి బయటపడ్డాయి. కాబట్టి ఇప్పుడు రష్యా విషయంలో ఏం చేయబోతున్నారు? వీళ్ళిద్దరూ కలిసి దాడులు చేసే అవకాశం ఉందా? లేకపోతే యుక్రెయిన్ అమెరికా నమ్ముతుందా? కోర్స్ నమ్మవలసిన పరిస్థితి తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఎక్కడా లేదు వాళ్ళకి. డ్రోన్లతో దాడులు చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో మీకేమనిపిస్తుందని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.